బ్యాంకు రుణాలు తీసుకునే వినియోగదారులకు శుభవార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో అది 6.25% నుంచి 6% చేరింది. బుధవారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ భేటీలో రెపో రేటును 0.25% మేర తగ్గించాలని ఏకగ్రీవంగా నిర్ణయించడంతో ఈ మేరకు మార్పు జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ కీలక వడ్డీ రేట్లను కేంద్ర బ్యాంకు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. మొత్తం మీద మరోసారి రెపో రేటు తగ్గింపుతో గృహ, వాహన, ఇతర రుణాల వడ్డీరేట్లు తగ్గే అవకాశముంది. ఫలితంగా ఆయా రుణాల ఈఎంఐలు తగ్గే ఛాన్సుంది. కొత్తగా గృహ రుణాలు, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకునే వారిపైన వడ్డీభారం తగ్గనుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి బ్యాంక్ నుంచి 30 సంవత్సరాల వ్యవధి కోసం 8.70% వడ్డీరేటుకు 50 లక్షల గృహ రుణాన్ని తీసుకున్నాడని భావిద్దాం. అతడికి ప్రస్తుతం ఈఎంఐ 39,157. వడ్డీరేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గి 8.45% చేరుకుంది. ఈ లెక్కన ఈఎంఐ 38,269 అవుతుంది. ఫలితంగా నెలకు 888 దాకా ఆదా అవుతుంది. ఈ ఏడాదిలో రెండుసార్లు 25 బేసిస్ పాయింట్లు చొప్పున మొత్తం 50 బేసిస్ పాయింట్ల మేర రెపోరేటును ఆర్బీఐ తగ్గించింది. ఈ లెక్కన చూస్తే హోం లోన్పై వడ్డీరేటు 8.70% నుంచి 8.20%కి చేరుకుంటుంది. దీని ప్రకారం ఈఎంఐ 37,388 అవుతుంది. ఫలితంగా నెలకు 1,769 దాకా ఆదా అవుతుంది. అంటే కేవలం 0.5% రెపో రేటు తగ్గింపుతో హోంలోన్ ఈఎంఐలపై సంవత్సరానికి 21,000 దాకా ఆదా అవుతుంది. 20 నుంచి 30 ఏళ్ల కాలంలో ఈ ప్రయోజనం చాలా పెద్ద మొత్తమే అవుతుంది. ఇవి స్థూల అంచనాలు మాత్రమే. ఈఎంఐలపై వడ్డీరేట్లను తగ్గించే అంశంపై బ్యాంకులు తుది నిర్ణయం తీసుకుంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి 5 సంవత్సరాల కాలానికి 12% వడ్డీరేటుతో 5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నాడని భావిద్దాం. రెపో రేటు 0.25% తగ్గినందున అతడి ఈఎంఐ అనేది 11,282 నుంచి 11,149కి తగ్గిపోతుంది. తద్వారా నెలకు 133 చొప్పున సంవత్సరానికి 1,596 దాకా ఆదా అవుతుంది. ఫ్లోటింగ్ వడ్డీ రేటు ప్రకారం రుణాలు తీసుకున్న వారికి ఈ మార్పుతో అత్యధిక ప్రయోజనం దక్కనుంది. స్థిర వడ్డీ రేటు ప్రకారం రుణాలు తీసుకున్నవారి ఈఎంఐలలో ఎలాంటి మార్పు ఉండదు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.